హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్ కి. దిస్ ఇస్ నిక్తా అండి. ఈరోజు మనం ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసుకుందామండి. ఇది టెస్ట్ 1 అండి. సో ఇంగ్లీష్ మరియు తెలుగు రెండిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొన్ని పదాలు ఉంటాయి కదండి తెలుగులో, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. సో ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు ఆన్సర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకేనండి, మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఏమి ఇచ్చారు ఒకసారి. 3 into x minus 3 is equals to 5 into 2x plus 1 అయినప్పుడు x విలువ ఎంత అంటే x వాల్యూ ఎంత కనుక్కోమన్నారండి. ఒకసారి మనం చూసుకుందాం. ఆప్షన్స్ అయితే ఇలా ఇచ్చారు. సో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. 3 into x minus 3 is equals to 5 into 2x plus 1. ఫస్ట్ వీటిని ఈక్వల్ గా ఇచ్చేసుకోండి. 3 into x 3x అవుతుంది, మైనస్ 3 into 3 3 3 9 is equals to 5 into 2x ఎంతండి. 5 into 2x అవుతుంది, 5 2 10 10x అవుతుంది, ప్లస్ 5 1 5. ఓకేనండి. సో ఇక్కడ మనం 10 3x ఒకవేళ ఇటు వెళ్తే ఏమవుతుంది, 10 మైనస్ ఇక్కడ ప్లస్ లో ఉంది కదండి, ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. సో 10x minus 3 is equals to ఇది ఇటు వచ్చింది అనుకోండి ఏమవుతుంది, -9 -5. ఓకేనా అండి. ఓకే, మనకి ఇక్కడ 10 minus 3 కాబట్టి 7x అవుతుంది. -9 ప్లస్ -5 ఎంత అవుతుందండి, -14 అవుతుంది. ఓకే, సో x is equals to -14. ఇక్కడ ఇంటూలో ఉంది కదండి 7, అదే మనకి రైట్ సైడ్ వెళ్తే బై 7 అవుతుందండి. సో 7 7 1 7 2 x is equals to మనకి -2 అనేది ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ -2 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 -2 ఉంది. అర్థమైంది కదండి, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకుందామండి. ఒక పుస్తకము ముద్రిత వెల వచ్చేసరికి 150 రూపీస్ అండి. దానిపై 15% రుసుము లభించిన ఆ పుస్తకము కొనుటకు ఎంత మొత్తం చెల్లించాలి. అప్పుడు టోటల్ గా 150 నుంచి మనం 15% ఇస్తే ఎంత పెట్టి మనం ఆ బుక్ ని కొనుక్కోవాలి, అంటే ఎంత ఖరీదు అవుతుంది ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు ఆ బుక్ మొత్తం ఎంత అండి, మామూలుగా ముద్రించేటప్పుడు వచ్చేసే విలువ మనకి 150 రూపీస్ కదండి. సో దానిపై 15% రుసుము ఎంత అండి, 15% ఉంది, అవునా లేదా. సో ఇప్పుడు దేంట్లోంచి 15% అనేది మనం తీసేయాలి. 150 ఓకేనండి, 150 ఇంటూ 100 మైనస్ 15 కదండి, బై 100 అవుతుంది. ఇప్పుడు 150 ఇంటూ 100 మైనస్ 15 ఎంత అవుతుందండి, 85 బై 100. ఓకేనా. సో మనకి ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 3 5 2 ఓకేనండి, బై 2 వస్తుంది. 3 ఇంటూ 85 అండి. సో 85 ఇంటూ 2 3 ఎంత అవుతుంది మనకి, 255. అప్పుడు 2 టేబుల్లో ఎంతకు పోతుంది, 1 2 7. సో ఇంకా మిగులుతుంది కాబట్టి 0.5 వేసుకోవడమే. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటండి అంటే, ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుందండి. టోటల్ వచ్చేసరికి 127 రూపీస్ 50 పైస్. ఓకేనండి, అది లాస్ట్ కి మనకి పుస్తకం కొనడానికి పట్టే కాస్ట్ మాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్వశ్చన్ చూసుకుందామండి ఒకసారి. ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమి కంటే 2 రెట్లు ఎక్కువ. ఓకే, త్రిభుజం వైశాల్యం 400 చదరపు సెంటీమీటర్లు. సో ఏం కనుక్కోమంటున్నాడు, ఆ త్రిభుజం యొక్క భూమి ఎంత కనుక్కోవాలి. అంటే ట్రయాంగిల్ యొక్క మనం బేస్ కనుక్కోవాలి. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు కదండి, ఒకసారి నేను ఇక్కడ చెప్తున్నా చూడండి. భూమి కంటే ఎత్తు 2 రెట్లు ఎక్కువ అని ఇచ్చాడు కదండి. సో మనం బేస్ ఎక్స్ అనుకుంటే హైట్ 2 రెట్లు ఎక్కువ కాబట్టి 2 ఇంటూ ఎక్స్ కాబట్టి 2x అవుతుంది. ఓకేనా అండి. ఓకే, అతను ఏమిచ్చాడు క్వశ్చన్ లో, ఏరియా 400 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు కదండి. సో త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడండి, 400 స్క్వేర్ సెంటీమీటర్లు. సో మన ఫార్ములా ఒకసారి చూసుకుందాం. ఫార్ములా ఏంటండి, వైశాల్యం త్రిభుజం యొక్కది half into b into h. The area of triangle is half into b into h is equals to 400. మనం క్వశ్చన్ లో ఇచ్చిన ప్రకారం. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత అనుకున్నామండి, భూమి x, ఎత్తు ఎంత అండి 2x,
ఇస్ ఈక్వల్స్ టు 400. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 400. ఎక్స్ ప్లస్ ఎక్స్ అయితే 2x అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ వేసుకుంటే అది స్క్వేర్ అవుతుంది అండి, ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ అనేది పక్కకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ 400 అండి, రూట్ 400 అవుతుంది. సో రూట్ 400 వచ్చేసరికి మనకి 20 అవుతుంది. ఓకేనండి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఎక్స్ అంటే ఏమిటండి? బేస్. ఓకేనా. సో మనకి ఆన్సర్ ఇది. ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకున్న 20 ఎక్కడ ఉంది? ఎస్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, x డిగ్రీస్ అండ్ 2x - 5 డిగ్రీలు పూరక కోణాలైన x యొక్క విలువ ఎంత? సో ఇక్కడ x అడుగుతున్నా అండి. పూరక కోణం అంటే రెండు కోణాలు ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీలు అయితే అది పూరక కోణం అంటామండి. దాన్ని కాంప్లిమెంట్ యాంగిల్ అంటారు. సప్లిమెంట్ యాంగిల్ అంటే రెండు కోణాలు కలిపితే 180 డిగ్రీలు అయితే అది అనుసంధ కోణాలండి. సో ఇప్పుడు మనకి ఏమిటి? 3x డిగ్రీస్ ప్లస్ 2x - 5 డిగ్రీస్ కదండి, ఇస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతాయి. 3x + 2x ఎంత అండి? 5x - 5 డిగ్రీస్ ఇస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. సో ఇక్కడ మనకి 5x ఇస్ ఈక్వల్స్ టు 90. ఇక్కడ -5 ఇటు వచ్చేస్తే +5 అవుతుంది. x ఇస్ ఈక్వల్స్ టు 95/5 అండ్ 5 1 జా 5 19 జా. ఇప్పుడు మన x విలువ ఎంత అండి? 19 డిగ్రీస్. ఓకే. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. 48, 49, 15, 20, 28, 17, 15. ఓకే, 110. దీని యొక్క మధ్యగతం అని అడిగారు. మధ్యగతం అంటే మనకి మీడియన్ అండి. సరే మనం ఈ నెంబర్స్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ రాసుకుందాం, స్మాల్ టు బిగ్. 15, 2 15s ఉన్నాయి. ఓకే, 17, 20, 28, 48, 49 అండ్ 110. ఓకేనా అండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి. సో ఇట్స్ ఈవెన్ నెంబర్ కదండి. అదే ఆడ్ నెంబర్ అయితే మధ్యలో ఉన్నది అనేది మనకి మీడియన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి 20కి 28కి మధ్యలో నెంబర్ అనేది కావాలి. సో యావరేజ్ తీసుకుంటే 20 + 28/2 ఇది అండి ఫార్ములా, ఈజ్ ఈక్వల్స్ టు 48/2. మనకి 24 అనేది ఆన్సర్ అవుతుందండి. సో ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఒక రైలు 40 కిలోమీటర్లు పర్ అవర్. ఓకే, ఒక రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు గమ్యస్థానానికి 11 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఓకే, ఒకవేళ అది గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 5 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయితే రైలు ప్రయాణించవలసిన దూరంని కనుక్కోనండి. ఓకే, అంటే మనం దూరంని కనుక్కోమన్నాడు. మనకు తెలియదు కదండి. అప్పుడు ఏం తీసుకుంటాం? ఎక్స్ గా తీసుకుంటాం. ఓకే, దీని ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ అంటే దూరము ఇస్ ఈక్వల్స్ టు వేగం అంటే స్పీడ్ ఇంటూ సమయం అంటే కాలం ఇస్ టైం మాట. డి ఇస్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ టీ. సో మనకి ఇక్కడ T1 - T2 ఇస్ ఈక్వల్స్ టు మనము టీగా తీసుకుంటాం. సో T1 అంటే ఏం లేదండి, మనం ఫస్ట్ ఇది ఉంది కదండి 40 కిలోమీటర్స్ వెళ్ళింది, అది తీసుకున్నాము. సో మనకి డిస్టెన్స్ D1/S1 వస్తుంది మైనస్ D2/S2 వస్తుంది ఇజ్ ఈక్వల్స్ టు మనం టైం రాసుకుంటామండి. సో ఇక్కడ డిస్టెన్స్ ఏమి ఇచ్చాడండి? ఫస్ట్ తెలీదు, టోటల్ డిస్టెన్స్ x కాబట్టి స్పీడ్ ఎంత స్పీడ్ లో వెళ్ళింది? 40 స్పీడ్ లో వెళ్ళింది ఫస్ట్ది, మైనస్ ఫస్ట్ది కూడా ఐ మీన్ టోటల్ తెలియదు కాబట్టి నెక్స్ట్ 50 స్పీడ్ లో వెళ్ళింది. అండ్ ఎంత? 11 ఫస్ట్ 11 నిమిషాలు కదండి. సెకండ్ డే వెళ్ళింది 5 నిమిషాలు, ఇది మినిట్స్. సో ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకుంటే 200 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 5x - 4x. ఇది మనం గంటల్లోకి మార్చుకోవాలి, నిమిషాలు కదండి. సో ఇక్కడ ఎంత? 6 నిమిషాలు. 6 నిమిషాలు పూర్తిగా ఎంత అండి? గంటకి 60 నిమిషాలు. సో బై 60 వేసుకోవాలి. ఇక్కడ 5x - 4x కాబట్టి x వస్తుంది. x/200 ఇజ్ ఈక్వల్స్ టు 6 1 జా 6 10 జా 1/10. అండ్ ఇక్కడ మనం x ఇజ్ ఈక్వల్స్ 200 అటు పంపించేస్తే
200/10 క్యాన్సిల్ కదండి, 0 0. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత అండి? x is equals to 20 కిలోమీటర్స్. టోటల్ ఎంత అండి వెళ్ళవలసిన డిస్టెన్స్? 20 కిలోమీటర్స్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఓకేనండి. 1674.9 కిలోమీటర్లు సెంటీమీటర్లోకి మార్చగా దానికి సమానం ఏమిటి? ఇచ్చిన ఆన్సర్స్ లో ఏది కరెక్ట్ అంటే 1674.9 కిలోమీటర్లను సెంటీమీటర్లోకి మారిస్తే ఏమొస్తుంది ఆన్సర్? ఇది చాలా ఈజీ అండి. జస్ట్ ఇక్కడ జీరోస్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో మనకి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మీటర్స్ అండి? ఎంత? 1000 మీటర్స్. అదే 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని సెంటీమీటర్స్ అండి? 100 సెంటీమీటర్స్. అవును కదా? సో ఈ 1000 ప్లస్ 100 కలిపేసేయండి, ఎంత అవుతుంది? ఎంత? 1 lakh సెంటీమీటర్స్. ఎంతకి? 1 కిలోమీటర్కి. సో ఏముంది, ఇది కలిపేద్దాం. 1674. ఇక్కడ 0.9 ఉంది చూసారండి. 0.9 ని మనం నార్మల్ గా ఏమంటారు, చేంజ్ చేయడానికి ఒక 0 అనేది తగ్గించేసేయాలి. ఓకేనండి. ఇక్కడ 5 zeros ఉన్నాయి కదండి, మనం 4 zeros రాస్తాం. ఓకేనా? సో సెంటీమీటర్స్ అయిపోయింది. ఇది ఎక్కడ ఉందండి ఆప్షన్స్ లో? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అంతే, ఈజీ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. 15 మంది కూలీలు ఒక గోడను 48 గంటల్లో కట్టగలరు. అదే గోడను 30 గంటల్లో కట్టవలనంటే ఎంతమంది కూలీలు కావాలి? ఓకేనండి. ఇక్కడ ఎంతమంది? 15 మంది కూలీలు గోడని 48 అవర్స్ లో కట్టేశారు. అదే గోడను, సేమ్ గోడను 30 గంటల్లో కట్టాలంటే ఎంతమంది కూలీలు కావాలి? సేమ్ దేంతో మనం ఇప్పుడు ఆన్సర్ చేసుకుందామండి. సో ఇది x1 y1 is equals to x2 y2 అనుకుందామండి. x1 15 into 48, 15 మంది 48 గంటల్లో కట్టారు. సో మనకి ఎంతమంది ఇంటూ ఎంత అండి? 30 గంటల్లో కట్టాలి, అంతే కదండి. ఇప్పుడు మనం x ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇటు సైడ్కి వెళ్తుంది. సో 15 into 48/30. 5 3s 5 6 6 1s 6 8s. ఇప్పుడు మనకి ఏం కావాలి? 8 3s 24. అయిపోయింది. ఎంతమంది కూలీలు అండి? 24 మంది కూలీలు కలిపితే 30 గంటల్లో కట్టేయగలరు. సో ఆప్షన్ 1 ఇస్తే రైట్ ఆన్సర్ అవుతుందండి. ఈజీ అండి. ఒకసారి జస్ట్ క్వశ్చన్ ఒక 2-3 టైమ్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ABC is parallel to triangle DEF యందు AB is equals to 5 centimeters ఇచ్చాడండి, BC is equals to 4 centimeters వచ్చాడు. అప్పుడు DE plus EF రెండు కలిపితే ఎన్ని సెంటీమీటర్లు? ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ట్రయాంగిల్ ABC ప్యారలల్ అంటే రెండు సమానంగానే ఉంటాయి. సో మనకి ఇక్కడ AB అనేది DE తో సమానం అండి. చూసారా? DE ఎంత ఇచ్చాడు? AB 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదండి. ఓకే, నెక్స్ట్ BC 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. BC ఇక్కడ చూసారా? BC అంటే EF కనపడుతుందండి. ఓకే, EF ఎంత ఇచ్చాడండి? 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు అడిగింది ఏమిటి? DE ప్లస్ EF అంటే ఎంత అండి? 5 + 4 is equals to 9 centimeters. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఒకసారి నెక్స్ట్ చూసుకుందాము. అండ్ ఇది స్క్వేర్ రూట్స్ ఇచ్చాడండి. చూడంగానే చాలా కాంప్లికేట్ గా ఉంది కదండి, భయపడద్దు. చాలా అంటే చాలా ఈజీ, జస్ట్ ట్రిక్కీ క్వశ్చన్ అండి. రూట్ 5625 5625 is equals to 75 అని ఇచ్చాడు. సో అప్పుడు రూట్ 0.5625 ప్లస్ రూట్ టు ది పవర్ ఆఫ్ 5656.25 ఇచ్చాడు. అప్పుడు దేని విలువ ఎంత? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 5625 is equals to 75 అని ఇచ్చాడు. ఇక్కడ చూసారండి, రూట్ 0.5625 అని ఇచ్చాడు. ఇక్కడ ఏమందండి? అన్నిటికీ ముందు 0 పాయింట్ ఇచ్చాడు. సో మనం దేనికి ముందు 0 పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడు దేని ఆన్సర్ ఏంటంటే 0.75. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడండి? నెక్స్ట్ది రూట్ 56.25 అని ఇచ్చాడు, అంతేనండి. సో 56 7.25 కి 5 వస్తుంది. అప్పుడు 70
55 కి మధ్యలో పాయింట్ వస్తుంది 7.5. ఇప్పుడు మనము 0.75 ప్లస్ 7.5 రెండు కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది అండి? 8.25. మన ఆన్సర్ ఎంత అండి? 8.25. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ అండి. జస్ట్ వాడు ఇచ్చిన దాంట్లోనే మనం మోడిఫై చేసేసుకొని పాయింట్ ఎక్కడ ఇచ్చాడనే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్యాంకు నింపుటకు 6 కుళాయిలు 1 గంట 20 నిమిషాల కాలం పట్టును. సో ఒక ట్యాంకర్ అనుకోండి, మొత్తం 6 ట్యాప్స్ తిప్పితే 1 గంట 20 నిమిషాలు పడుతుంది. అవే కుళాయిలు 5 మాత్రమే వదిలినా ఆ ట్యాంక్ ఎంత కాలంలో నిండును? ఒకవేళ 6 కాకుండా 5 ట్యాప్సే మనం వదిలితే ఆ ట్యాంక్ ఎంతసేపట్లో నిండుతుంది? ఒకసారి మనం చూసుకుందామండి. 6 ట్యాపులు వదిలితే 1 గంట 20 నిమిషాలు పడుతుంది. ఓకేనా? సో 5 ట్యాపులు తిప్పితే ఎంతసేపు? మనకి ఎంతసేపు తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం దాన్ని. సో 6 into 1 hour 20 minutes is equals to 5 into x అనుకుంటున్నాం. ఈ 1 hour 20 minutes ని మనం మినిట్స్ లోకి మారుద్దాము. 6 into 80 is equals to 5 into x కదండి. ఈ 5 ఇటు సైడ్ కి పోతే డివైడెడ్ బై కి వస్తుంది. 6 into 80 by 5 is equals to x. 5 ones are okay 3 and 6. ఓకే, మనం ఇక్కడ 6 into 16 into 6 ఎంత అవుతుంది అండి అంటే 96. ఓకే, ఇది 96 మినిట్స్ లోకి వచ్చింది. ఈ మినిట్స్ ని మనం అవర్స్ లోకి మారిస్తే 1 hour is equal to 60 minutes కదండి. అప్పుడు 1 hour అండ్ ఇంకెంత మిగులుతుంది? 36 minutes. 36 minutes. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అండి అంటే 1 hour 36 minutes. ఆన్సర్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం లేదు, జస్ట్ మనం ఇట్లా డివైడ్ చేసుకునేది ఇది వస్తే చాలండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఒక రాంబస్ యొక్క వైశాల్యం 24 చదరపు సెంటీమీటర్లు మరియు ఆ రాంబస్ యొక్క కర్ణం రెండు కర్ణాల్లో ఒక కర్ణం పొడవు 6 సెంటీమీటర్లు. కర్ణం అంటే డయాగ్నల్స్ అండి. నెక్స్ట్ రెండవ కర్ణం పొడవు ఎంత? రాంబస్ అంటే ఒక నిమిషం గీస్తున్నాను, పర్ఫెక్ట్ గా రాకపోయినా అదే రాంబస్ అనుకోండి మీరు. సో ఇదే కదండి రాంబస్. సో ఈ ఒక దాని పొడవు 6 meters అంటే రెండో దాని పొడవు ఎంత అని అడుగుతున్నారు. అండ్ ఏరియా ఇచ్చాడండి. వైశాల్యం వచ్చేసరికి 24 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఒకసారి చూసుకుందాము. ఏరియా ఇచ్చేసరికి 24 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ రాంబస్ యొక్క ఏరియా ఎంత అండి? d1 d2 by 2 కదండి. ఫార్ములా is equals to 24. ఇక్కడ మనకి d1 ఒకటి తెలుసు, రైటా అండి? d1 తెలుసు, d2 తెలీదు. సో 6 into d2 అదే కదండి ఇచ్చింది. ఒక దాని పొడవు 6 అని ఇచ్చాడు కదండి. 224. సో 6 into d2 is equals to 24. ఇక్కడ డివిజన్ లో ఉంది కాబట్టి ఇటు పోతే మల్టిప్లికేషన్ లోకి వస్తుంది. 6 into d2 is equals to ఎంత అండి? 48 అండ్ d2 is equals to 48 by 6 అండి. ఇక్కడ ఇంటూ లో ఉంది కదండి, మనకి పక్కకి వెళ్తే by 6 లోకి వస్తుంది. సో 6 8 48. సో d2 is equals to ఎంత అండి? 8 centimeters. ఈజీ. సో ఆప్షన్ 2 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఒకసారి చూసుకుందామండి. ఏమిచ్చాడు? ఒక పట్టణ ప్రస్తుత జనాభా 12 లక్షలు. సంవత్సరంకు ఎంత అండి రేట్? 4% చొప్పున జనాభా పెరుగుతూ ఉంటే 2 సంవత్సరముల తర్వాత జనాభా ఎంత? సో ఇక్కడ ఏం లేదండి, ఒకటే ఒక ఫార్ములా అండి. ఒకసారి రాస్తున్నా చూడండి. P into 1 plus R by 100 in square root to the power of n అండి. P into 1 plus R by 100 to the power of n. సో ఇక్కడ మనం P కో ఎంత అండి? ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ కింద తీసుకుంటాము. 12 లక్షలు కదండి. మొత్తం జనాభా ఎంత అండి? 12 లక్షలు. ఓకేనా? ఇంటూ 1 ప్లస్ పర్సెంటేజ్ ఎంత అండి? 4/100. ఎప్పుడైనా టోటల్ బై 100 తీసుకో. ఎన్ అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అండి? 2 సంవత్సరాలు. సో
12 లక్షలు ఎంత అవుతుంది? ఎల్సిఎం తీసుకుంటాం ప్లస్ 4/100 ఇంటూ 2 అవుతుంది. అప్పుడు ఎంత అండి? 12 లక్షలు 104/100. సో 104. ఓకేనండి. సో మనకి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 120 ఇంటూ 104 ఇంటూ 104 అండి. దేని వాల్యూ ఎంత వస్తుందో ఆన్సర్ మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, టోటల్ ఎంత వచ్చింది అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. ఒక చతురస్ర వైశాల్యం 4489 చదరపు సెంటీమీటర్లు అయితే దాని భుజం యొక్క పొడవు ఎంత? సో చతురస్ర అంటే స్క్వేర్ అండి. స్క్వేర్ యొక్క రూట్ స్క్వేర్ యొక్క ఏరియా వచ్చేసరికి 4489 అండి. సో ఒకసారి దాని ఫార్ములా చూసుకుంటే ఎస్ స్క్వేర్, ఇప్పుడు ఏ స్క్వేర్ అని కూడా అంటున్నారు, ఎస్ స్క్వేర్ అని ఏదైనా ఒకటే. సో ఇక్కడికి వచ్చేసరికి 4489. మనం ఇక్కడ స్క్వేర్ ని ఇటు పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది 4489. అండ్ దేని 4489 వచ్చేసరికి 67 స్క్వేర్ అండి. సో ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 67 స్క్వేర్. అండ్ ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందండి. సో మనకి ఇక్కడ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 67 సెంటీమీటర్స్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఉందండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాము. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి చూడండి, 3/6 2/4 అండ్ 3/12x అప్పుడు మనకి x వాల్యూ ఎంత? సో 3/6 to the power 4 దెన్ 3/12x ఇప్పుడు ఎంత అంటే మనకి ఇది a పవర్ m పవర్ n ఫార్ములా లాగా ఉంది కదండి. అప్పుడు a పవర్ mn అనేది ఆన్సర్ వస్తుంది. సో 3 to the power of 6 4s ఎంత అండి? 24 is equals to 3 to the power of 12x అనేది ఇచ్చారు కదండి. సో ఎక్స్పోనెంట్స్ అనేవి సేమ్ ఉంటే పవర్ కూడా ఈక్వల్ అవుతుందండి. 24 is equals to 12x అవుతుంది. అప్పుడు మనకి x is equals to 24/12 అండి. సో అప్పుడు ఆన్సర్ ఎంత? 12 1s 12 2s, x is equals to 2. సో ఇక్కడ ఎక్కడ ఉందండి? సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మీకు కనుక మాకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఫ్రెండ్స్ టెట్ అండ్ డిఎస్సి కనుక ప్రిపేర్ అవుతా ఉంటే ఈ సెషన్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.